మొదటి రాజులు మొదటి అధ్యాయం 29వ వచనం ఒకసారి చదవండి. అప్పుడు రాజు ప్రమాణపూర్వకంగా చెప్పినది ఏమనగా, సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవం తోడు, ఆవశ్యంగా నీ కుమారుడైన సొలొమోను నా తర్వాత ఏలువాడై నాకు ప్రతిగా నా సింహాసనం మీద ఆసీనుడగునని ఇజ్రాయెల్ దేవుడైన యెహోవా నామం తోడని నేను నీకు ప్రమాణం చేసిన దాన్ని ఈ దినంనే నెరవేర్చు. ఈ మాటను దేవుడు మన వినికిడిలో దీవించును గాక. సకలమైన ఉపద్రవాల్లో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవము తోడు. నేను మొన్న రాత్రి చదువుతున్నాను, నా డైలీ డివోషన్లో ఈ మాట చదువుకుంటున్నప్పుడు నిజంగా నాకు చాలా మంచిగా అనిపించింది. అంటే ఆ మాట, ఆయన మాట్లాడుతున్న మాట, దేవుని గురించి ఆయన ప్రకటిస్తున్న మాట ఎలా ఉందంటే, ఆయన హృదయంలో నుండి చెప్తున్నాడు ఆ మాటని. అదేదో పైన చెప్పట్లేదు దావీదు భక్తుడు, ఏదో మాట వరుసకి చెప్పట్లేదు. ఆయన హృదయ లోతుల్లో నుండి ఆ మాట వచ్చింది. సకలమైన ఉపద్రవాల్లో నుండి తప్పించిన యెహోవా జీవము తోడు. అంటే ఆయన లైఫ్ మొత్తము కూడా ఒక్క మాటలో ఆయన వర్ణించాడండి. ఆయన లైఫ్ మొత్తాన్ని, దావీదు లైఫ్ మొత్తాన్ని. యాక్చువల్గా ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, సొలొమోనును రాజుగా పట్టాభిషేకం చేయమని తన తల్లి అయినటువంటి బత్షెబ దావీదు రాజు దగ్గరికి వచ్చి రిక్వెస్ట్ చేస్తుంది. నా కుమారుణ్ణి నువ్వు రాజుగా చేస్తానని చెప్పావు కదా నీ తర్వాత, అయితే ఇప్పుడు వేరొక వ్యక్తి మరి వచ్చి రాజు అవ్వాలని అనుకుంటున్నాడు. దయచేసి నాకు ఈ విషయంలో నా కుమారుడి పక్షాన నువ్వు ఉండి న్యాయం చేయవా అని అడిగినప్పుడు, అప్పుడు దావీదు రాజు మాట్లాడుతున్నటువంటి మాట ఇది. ఆయన ఇచ్చినటువంటి సాక్ష్యము దేవుని గురించి ఏంటంటే, సకలమైన ఉపద్రవాల్లో నుండి నన్ను విడిపించిన యెహోవా జీవముతోడు, అవశ్యంగా నేను నీ కుమారుణ్ణి రాజుగా నేను చేస్తాను. నా యొక్క దేవుని నామం తోడని నేను నీకు ప్రమాణం చేస్తున్నాను, దాన్ని నేను ఈ దినమే నెరవేరుస్తాను అని తన భార్యకు అలాగే సొలొమోను తల్లికి ఆయన ప్రమాణం చేస్తున్నాడండి. హల్లెలూయా. ఇక్కడ నేను కొన్ని మాటలు ఈ మాట గురించి చెప్పాలనుకుంటున్నాను. మనము దేవుని గురించి అనేక పరిస్థితుల్లో మనం వెళ్తున్నటువంటి సిచ్యువేషన్స్లో దేవుణ్ణి ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కలాగా చూస్తారు. అవునండి. మనము బాగున్నప్పుడు, మనము సంతోషంగా ఉన్నప్పుడు, అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మనము ప్రభువుని చూసే విధానము చాలా ఒక రకంగా ఉంటుందన్నమాట. కానీ మన పరిస్థితులు బాగాలేనప్పుడు, మన యొక్క పరిస్థితులన్నీ వ్యతిరేకంగా వచ్చేస్తున్నప్పుడు, మనం అనుకున్నది జరగనప్పుడు, మనం అనుకున్నది అవ్వనప్పుడు మనము ప్రభువుని చూసే విధానం ఎలా ఉంటుందంటే, అది వేరే కోణంలో మనం చూస్తాం ప్రభువుని. మరి ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి వచ్చేసిన తర్వాత అరణ్యంలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళకి నీళ్లు దొరకలేదు, ఆహారం దొరకలేదు. వాళ్ళు ఆ ఒక ఎండలో, ఎడారిలో మరి వాళ్ళు కాలిపోతూ వారి యొక్క పరిస్థితులన్నీ కూడా వ్యతిరేకమైపోతుంటే, వాళ్ళు ఎలా సణుగుతారంటే దేవుడి పైన, ఆ మోషేని తిట్టేస్తారనమాట. వాళ్ళకి కనపడుతున్నది ఇంకా మోషే ఒక్కడే. మోషే చెప్పాడని వాళ్ళు బయటకు వస్తారు ఐగుప్తు నుండి. అయితే వాళ్ళు ఆ టైంలో మమ్మల్ని నువ్వు ఐగుప్తులో వదిలేయకుండా ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ చంపాలని ఎందుకు అనుకుంటున్నావు? మేము అక్కడే దాసత్వంలో ఉండి అక్కడే ఏదో చనిపోయే వాళ్ళం ఎప్పుడోకప్పుడు, ఇక్కడికి తీసుకొచ్చి చంపాల్సిన అవసరం ఏంటి? ఈ చేదైన నీళ్లు మాకు ఎందుకు ఇస్తున్నావు? మాకు తినటానికి సరైన ఆహారం కూడా లేదు, ఎటు చూసినా బండరాళ్ళు తప్పితే ఏమీ మాకు ఇక్కడ కనిపించట్లేదు అని చెప్పి వాళ్ళు అలాగా అడుగడుగున వాళ్ళు మోషే మీద సణుగుతూ గొణుగుతూనే ఉంటారనమాట. వారు ఎప్పుడైతే మోషే మీద అలా సణుగుతూ ఉంటారో దేవునికి చాలా కోపం వస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క నాయకుడిని, దేవుడు నియమించినటువంటి నాయకుడిని, ఆయన సేవకులని మరి సణిగినప్పుడు, వారిపైన గొణిగినప్పుడు అది నేరుగా దేవుడిపైన సణిగినట్టే, దేవుడిపైన గొణిగినట్టే. ఎందుకంటే దేవుని ద్వారా నియమించబడిన సేవకులు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన దేవుని యొక్క అభిషేకం ఎంతో బలంగా ఉంటుంది. కాబట్టి ఆ మాటలు వింటున్నప్పుడు దేవునికి నచ్చదు ఏమాత్రము. అందుకనే చాలా మటుకు సగానికి పైగా ఇజ్రాయేలు ప్రజలు అక్కడే అరణ్యంలో ఆకులు వలె రాలిపోయారంట. అవునా అండి? సో వాళ్ళు దేవుణ్ణి కష్టం వచ్చినప్పుడు వాళ్ళు ప్రభువుని ఎలా చూశారంటే,
మాకు ఈయన ఏమి చూడడు, మమ్మల్ని చంపడానికి అరణ్యంలోకి తీసుకొచ్చాడు, దేవుడు లేడు అనే ఫీలింగ్లో వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడు ఉంటే మాకెందుకు ఇలాంటి పరిస్థితి, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే మేము ఎందుకు ఇలాంటి పొజిషన్లో ఉంటాము. మనం కూడా కొన్నిసార్లు, మనము అంటే అందరం కాదులేండి, కొంతమంది ఎలా ఉంటారంటే వారి పరిస్థితులన్నీ కొంచెం వ్యతిరేకంగా వచ్చినప్పుడు, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, ఇంట్లో హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు, మరి పిల్లలు మాట విననప్పుడు, సంఘంలో కొన్ని పరిస్థితులన్నీ తారుమారు అయిపోతున్నప్పుడు, మరి ప్రభువుని మనం ఎలా చూస్తామంటే, నిజంగా దేవుడు అనేవాడు ఉంటే నా భర్త ఎందుకు మారట్లేదు, నా పిల్లలు ఎందుకు మారట్లేదు, నా పిల్లలు ఎందుకు మాట వినట్లేదు, లేకపోతే నా సంఘంలో పరిస్థితులు ఎందుకు ఇట్లా తారుమారైపోతున్నాయి, విశ్వాసులు ఎందుకు మాట వినట్లేదు, దేవునికి నేను ప్రార్థన చేయటం వల్ల ఏంటి ఉపయోగము, దేవునికి నేను ఇన్ని ఉపవాసాలు ఉండటం వల్ల ఏంటి ఉపయోగము, మందిరానికి వెళ్ళటం వల్ల ఏంటి ఉపయోగము అని మనము ప్రభువుని గురించి కొన్నిసార్లు సణుగుతుంటాం. లేకపోతే ప్రభువు నియమించినటువంటి దేవుని సేవకులపైన కొన్నిసార్లు సణుగుతూ ఉంటాం. ఈ సేవకుడు నా కోసం అసలు ప్రార్థన చేస్తున్నాడో లేదో, నిజంగా ఈ సేవకుడు నా కోసం ప్రార్థన చేస్తే ఏది ఒక్క అద్భుతం కూడా నా జీవితంలో జరగట్లేదే, ఒక్క అద్భుతం కూడా ఇంతవరకు అవ్వలేదే, ఏంటి ఇలా ఉందేంటి నా లైఫ్, వద్దొద్దు నాకు ఈ సంఘం వద్దు, వేరే సంఘానికి వెళ్ళిపోదామని ఆ చిన్న చిన్న విషయాలను బట్టి వాళ్ళు హట్ అయ్యి సంఘాలు వదిలి వెళ్ళిపోతారు, దైవ సేవకులను తిట్టుకుంటారు, ఆ చుట్టూ ఉన్న వ్యక్తుల్ని తిట్టేసుకుంటారు. ఈ విధంగా మరి పరిస్థితి చేదాటిపోయినప్పుడు, పరిస్థితి వ్యతిరేకంగా వచ్చినప్పుడు ఒక వ్యక్తి యొక్క స్వభావం అనేది, ఆ నిజస్థితి అనేది బయటకు వస్తుంది. అవునా అండి? అలాగే ఇక్కడ దావీదు భక్తుడిని కనుక మనం చూస్తే, ఆయన చివరి స్టేజ్లోకి వచ్చాడు, ఆయన మరణ పడక మీద ఉన్నాడు. ఇంకా కొద్ది రోజుల్లోనే అతని మరణం ఉందన్నమాట, దావీదు యొక్క మరణం. మీరు ఇదే గ్రంథాన్ని చదువుతూ వెళ్తే మరి ఆయన 3వ అధ్యాయంలో అనుకుంటా ఆయన దావీదు భక్తుడు మరణిస్తారు. మొదటి అధ్యాయంలో నేను రాజుగా చేస్తానని చెప్తారు, 3వ అధ్యాయంలో ఆయన మరణం జరిగిపోతుంది. అంటే మరణానికి ముందు, కొద్ది దినాల ముందు ఇది జరిగింది ఇన్సిడెంట్. ఒక వ్యక్తి మరణానికి ముందు పరిస్థితులు ఎలాగుంటాయో నేను కొంతమందిని చూశాను, కొంతమంది వ్యక్తుల్ని చూశాను. వాళ్ళు చాలా వెక్స్ అయిపోయి ఉంటారు, వాళ్ళు చాలా మరి విరక్తి చెందిపోయి ఉంటారు అనమాట. ఆ టైంలో వాళ్ళ మాటలు, వారి యొక్క హావభావాలు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే, ఆఖరికి భార్యను కూడా వాళ్ళు చాలా మరి తిట్టుకోవడము, మరి వాళ్ళని కసురుకోవడము, వాళ్ళని ద్వేషించడము, పిల్లల్ని ద్వేషించడము చేస్తుంటారు ఆ టైంలో, ఆ లాస్ట్ మూమెంట్స్లో. కానీ ఇక్కడ దావీదు భక్తుడిని చూడండి, ఆయన ఎంత చక్కగా మాట్లాడతాడంటే, సకల ఉపద్రవాల్లో నుండి నన్ను తప్పించిన నా దేవుడు, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడు చూడండి. సకల ఉపద్రవాల్లో నుండి అంటే ఆయన అనేకమైన భయంకరమైన పరిస్థితులు ఆయన దాటించిన దేవునికి ఆయన కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాడు. ఆ చివరి టైంలో కూడా దేవుణ్ణి కొనియాడుతున్నాడు. ఆ చివరి మినిట్లో కూడా, ఆ కొద్ది దినాల్లో కూడా ప్రభువుని స్తుతిస్తున్నాడు. ఇది మనము దావీదు దగ్గర నుండి మనందరము కూడా నేర్చుకోవాలండి. మన పరిస్థితులు ఎలాగన్నా ఉండనివ్వండి, మన పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా అయినా వెళ్ళిపోనివ్వండి, కానీ మనము ఎల్లవేళలా కూడా మన నోటి వెంబడ ఎప్పుడూ కూడా దేవుని పైన సనుగుడు, దేవుని సేవకుల మీద సనుగుడు, మనకిచ్చిన భర్త పైన, మనకిచ్చిన భార్య పైన, మన పిల్లల పైన ఎప్పుడూ కూడా మనం సంగకూడదు, గొనగకూడదు. ఎప్పుడు ప్రభువుని స్తుతించాలి. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, అన్నింట్లోనూ దేవుడు నిన్ను కాపాడతాడు. ప్రతి పరిస్థితుల్లో దేవుడు నిన్ను కాపాడతాడు. హల్లెలూయా. ఎక్కడ కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఏ క్షణంలో, ఏ మూమెంట్లో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడండి. ఒక్క మినిట్లో కూడా ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన నిన్ను విడువను, ఎడబాయను అని నీతో ప్రమాణం చేసినటువంటి దేవుడు. నువ్వు గాఢాంధకారంలో ఉన్నా సరే ఆయన నీతో ఉన్నాడు. నువ్వు ఎడారిలో వెళ్తున్నా సరే ఆయన నీతో ఉంటాడు. నువ్వు ఆపరేషన్ థియేటర్లో ఉన్నా ఆయన నీతో ఉంటాడు. నువ్వు మరణ పడకలో ఉన్నా ఆయన నీతో ఉంటాడు. నువ్వు మరణము చెంది నువ్వు వెళ్ళిపోయినా సరే అక్కడ కూడా ఆయన నీతో ఉంటాడు. బహుశా నీతో ఉన్నవారు నీ మరణం తర్వాత ఉండకపోవచ్చు, కానీ ప్రభువు మాత్రము నీ చివరి శ్వాస వరకు నీతోనే ఉంటారు. నీ శ్వాస విడిచిన తర్వాత కూడా నీతో ఉంటారు. యుగ యుగములు తరతరాలు నీతో ఉండే దేవుడు, నాతో ఉండే దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. హల్లెలూయా. అది ఇక్కడ దావీదు భక్తుడు ఇచ్చుచున్నటువంటి సాక్ష్యం అండి. ఆయన
మాట మీరు చాలా మీరు అర్థం చేసుకుంటే మీకు తెలుస్తుంది. అనేక ఉపద్రవాల్లో నుండి నన్ను విడిపించాడు. మన నోటి వెంబడి ఎప్పుడూ కూడా ప్రభువుని స్తుతించాలి. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడ్డాడు అనటానికి సూచన ఏంటంటే ఆ వ్యక్తి ఎప్పుడు ప్రభువుని స్తుతిస్తాడు. హల్లెలూయా. ఒక్కసారి కూడా అతను మరి పరిస్థితులను బట్టి కానీ లేకపోతే వ్యక్తుల్ని బట్టిని కానీ అతను విరక్తి చెందడు, లేదా ఆమె విరక్తి చెందదు. ఎలా ఉన్నా సరే నా దేవుడు నాతో ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు అనే మాటే చెప్తారు వాళ్ళ నోటి నుంచి. అది ఆత్మతో నింపబడ్డారు అన్న వ్యక్తులకు ఉన్నటువంటి ఒక సూచన అండి, ఒక సైన్. హల్లెలూయా. వాక్యము నువ్వు చదువుతూ ఉంటే, వాక్యము నువ్వు పఠిస్తూ ఉంటే, నువ్వు ధ్యానిస్తూ ఉంటే ఆ వాక్యము నీలో పని చెయ్యాలి. ఆ వాక్యము నీలో క్రియ జరిగించాలి, నీకు ఫలాలు ఇవ్వాలి. ఆ ఫలాలు ఎలా ఇస్తుందంటే నీవు ఆత్మలో నువ్వు ఎదుగుతూ ఉన్నప్పుడు నీ నోటి నుండి వచ్చేటువంటి మాటల ద్వారా, నీ ప్రవర్తన ద్వారా, నీ ఆలోచనల ద్వారా నువ్వు ఆత్మతో ఎంత నింపబడ్డావు అనే విషయము అర్థమైపోతుంది చూసే వాళ్ళకి. అవునా అండి? ఇక్కడ ఆయన చెప్తున్నారు, దావీదు అంటున్నాడు, నన్ను తప్పించిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు, నన్ను విడిపించిన దేవుడు నీకు కూడా సహాయం చేస్తాడు, నాతో ఉన్నవాడు నీతో కూడా ఉండి నువ్వు రాజుగా అవ్వడానికి కావలసినటువంటి ప్రతి మార్గాన్ని తెరుస్తాడు. కనుక భయపడద్దు, నేను నీకు తోడుగా ఉంటాను, నేను ఈ వాగ్దానాన్ని నెరవేరుస్తాను. ఆయన చివరి క్షణంలో కూడా ఆయన బాధ్యతను ముగించాడు. అది మనము ఈ యొక్క సందర్భంలో నేర్చుకోవాలి దావీదు భక్తుడి దగ్గర నుంచి. చివరి క్షణంలో కూడా ఆయన చెయ్యాల్సిన బాధ్యతను ఆయన ముగించి సొలొమోన్ని రాజుగా చేసి ఆయన మరణం చెందాడు. ప్రతి వ్యక్తి కూడా వారి బాధ్యతలు ముగించుకొని ఈ లోకం నుంచి వెళ్ళాలి. అర్ధాంతరంగా చనిపోవడము, బాధ్యతలు చేయకుండా వెళ్ళిపోవడము అనేది కరెక్ట్ కాదండి. మనము ఎప్పుడు కూడా దేవుని దగ్గర ఒకటే అడగాలి, ఏమంటే ప్రభువా నా బాధ్యతలన్నీ నేను ముగించాలి ప్రభువా, ఈ లోకంలో నువ్వు నాకు ఎంత పని పెట్టావో ఆ పనంతా నేను చేసి నేను సంపూర్తిగా నా ఒక పనిని నిర్వర్తించి భూమిపైన నేను సంతోషంగా నీ దగ్గరికి రావాలి ప్రభువా, అలాంటి ఒక మంచి మరణం నాకు ఇవ్వు అని మనం ఎప్పుడు అడగాలండి. మన పని మనం ఇక్కడ ముగించాలి. అది ప్రభువుని సంతోషింపజేసినట్టు మనం కనుక అలా మన పని ముగించుకొని మనం వెళ్తే, అర్ధాంతరంగా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు. నువ్వు ఎప్పుడైతే నీ పని ముగిస్తావో నీ నోట్లోంచి ఇలాంటి సాక్ష్యాలు వస్తాయి. దావీదు తన పని ముగించాడు, అందుకే తన నోట్లోంచి ఒక మంచి సాక్ష్యం వచ్చింది. ఏంటంటే నా దేవుడు అనేక కీడుల నుంచి నన్ను తప్పించాడు, నన్ను విడిపించాడు అని ఒక మంచి గొప్ప సాక్ష్యాన్ని తన నోటితో చెప్తున్నాడు. మరి యాకోబు కూడా ఒక మాట అంటున్నాడండి. యాకోబు కూడా ఒక వాగ్దానం చేశాడు తన కుమారుడితో. ఆదికాండం 48వ అధ్యాయము 15-16 అండి. అతడు యోసేపును దీవించి, నా పితరులైన అబ్రహాము ఇస్సాకులు ఎవని ఎదుట నడుచుచుండరో ఆ దేవుడు, నేను పుట్టిన మొదలుకొని నేటి వరకును ఎవడు నన్ను పోషించినో ఆ దేవుడు, అనగా సమస్తమైన కీడులో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించును గాక. నా పేరును అబ్రహాం ఇస్సాకులను, నా పితరుల పేరును వారికి పెట్టుబడును గాక. భూమి యందు వారు బహుగా విస్తరించుదురుగాక అని చెప్పాను. ఆమె యాకోబు కూడా ఇదే సాక్ష్యం ఇస్తున్నాడు. సేమ్ దావీదు ఏ సాక్ష్యం అయితే ఇచ్చాడో అదే సాక్ష్యము మరి చెప్తున్నాడు. ఎవరైతే నన్ను పోషించారో, ఎవరైతే నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నాతో ఉన్నారో ఆ దేవుడు, సమస్తమైన కీడుల్లో నుండి నన్ను తప్పించిన దూత ఈ పిల్లలను ఆశీర్వదించునుగాక. మనము మన పిల్లలకి ఇలాంటి ఆశీర్వాదాలు ఇవ్వాలండి. మన జీవితంలో మనం ఏదైతే అనుభవించామో దేవునితో, మనము దేవునితో ఏ విధంగా సావాసం చేశామో, నీ దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో నువ్వు చెప్పుకోవాలి నీ పిల్లలకి. మీ పిల్లలకి మీ టెస్టిమోనీస్ని ఎప్పుడు షేర్ చేయండి. మీరు ఎలా దేవునిలోకి వచ్చారో, మీరు ఎలా రక్షణలోకి వచ్చారో, ఎలా మీరు ప్రభువుని తెలుసుకున్నారో, ఏ విధంగా మీరు కష్టాలు పడ్డారో ఇవన్నీ మీ పిల్లలకి చెప్పాలి కూర్చోపెట్టి. అది ఒక ఆత్మీయురాలైనటువంటి తల్లిగా, తండ్రిగా మీ బాధ్యత. మీ పిల్లలకి మీరు చెప్పండి, మీ టెస్టిమోనీ షేర్ చేయండి. వాళ్ళకి అర్థమైనా అర్థం కాకపోయినా మీరు ఎలాంటి పరిస్థితుల్లో నుండి వచ్చారో వాళ్ళకి చెప్పండి. మేము
నేను నా పిల్లలకి ఎప్పుడు చెప్తుంటాను, నేను ఎలాంటి సిచ్యువేషన్స్లోంచి వచ్చానో, దేవుడు నాకు ఎలా సహాయం చేశారో, ఏ విధంగా మరి నేను విశ్వాసంలో ఎదిగానో, మరి నేను ఒక్కదాన్నే ఇంట్లో రక్షించబడినప్పుడు నాకు ఎలాంటి పరిస్థితులు ఎదురైనాయో, నేను బైబిల్ చదవడానికి ఎంత కష్టపడ్డానో, మరి నా దగ్గర కొన్ని లెటర్స్ నేను రాసుకున్నాను వివాహం కాకమునుపు. ఆ లెటర్స్లో నేను నా బాధ అంతా రాశాను అనమాట దేవునికి. నేను చెప్పుకోలేక, అంటే నాకు ప్రార్థన చేసుకోవడానికి మా ఇంట్లో అవకాశం దొరికేది కాదు. అప్పుడు నేనేం చేసేదాన్ని అంటే, ఒక గదిలోకి వెళ్ళి కూర్చుని కొన్ని పేపర్స్ తీసుకొని దాంట్లో డేట్ వేసి నా బాధ అంతా రాసేదాన్ని. అంటే మాట్లాడడానికి అవకాశం ఉండేది కాదు. సో పేపర్ మీద ఆ బాధ అంతా రాసి కింద ఒక మాట రాసేదాన్ని, ఇట్లు నీ ప్రియమైన బిడ్డ దీపిక అని రాసేదాన్నండి. నీ జవాబు కోసం నేను ఎదురు చూస్తున్నాను, నీ మాట కోసం నేను ఎదురు చూస్తున్నాను అని ఒక ఏమంటారు, ప్రేయసి ప్రేమికులు రాసుకుంటారు చూడండి, నువ్వు నీ జవాబు నువ్వు పంపిస్తావని, నీ ఉత్తరాన్ని నువ్వు మరలా నాకు పంపిస్తావని నేను ఎదురు చూస్తాను, మరలా నీ మాట కోసం నేను ఎదురు చూస్తానని రాస్తారు కదా. అలా నేను రాసేదాన్ని నేను యేసు ప్రభుకి. అలా దగ్గర చాలా లెటర్స్ నేను రాశాను. అలా రాసుకున్న తర్వాత అండి, అవన్నీ ఇప్పటి వరకు నా దగ్గర ఉన్నాయి, ఈ రోజు వరకు కూడా ఉన్నాయి నా దగ్గర. అవి అప్పుడప్పుడు మా పిల్లలకి తెలుగు చదవటం రాదు, వాళ్ళు ఇక్కడ పంజాబ్కి వచ్చేసారు కదా, వాళ్ళకి ఏమీ రాదు, తెలుగే రాదు. అయినా అందులో నేను ఏం రాసుకున్నానో ఏంటో అన్నీ నన్ను అడుగుతారు. అడిగినప్పుడు నేను చదివి వినిపిస్తుంటాను. వాళ్ళకి ఏం అర్థం కాదు, నేను చెప్పింది వాళ్ళకి ఏం అర్థం కాదు, బట్ అయినా సరే నేను చెప్తాను. నా దేవుడు నా జీవితంలో ఏమై ఉన్నాడో నేను చెప్తాను నా పిల్లలకి. అర్థమవుతుందండి? మన పిల్లలకి నీ దేవుడు నీ జీవితంలో ఏంటో అనేది నువ్వు చెప్పాలి. దావీదు తన జీవితంలో ప్రభువు ఏంటనేది చెప్పాడు. నా జీవితంలో నా ప్రభువు నన్ను ఉపద్రవాల నుంచి తప్పించాడు అని. మరి యాకోబు ఏం చెప్తున్నాడంటే, నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషించాడు, సమస్తమైన కీడుల్లో నుంచి ఆయన నన్ను తప్పించాడు. కాబట్టి నా పేరు అబ్రహాము, ఇస్సాకుల పేర్లు నీ పిల్లలపైన ఉండునుగాక, వాళ్ళని దేవుడు ఆశీర్వదించి విస్తరించునుగాక అని చెప్తున్నాడు. హల్లెలూయా. నీ దేవుడు నీ జీవితంలో ఏంటి అనేది నువ్వు చెప్పాలి. అర్థమవుతుందండి? ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యుల్ని పిలిచి అడుగుతాడు, నా గురించి ప్రజలు ఏమనుకుంటున్నారు అని. దేవునికి మనము ఏమనుకుంటున్నామో ఆయన గురించి అనేది ఆయనకి చాలా ఇష్టం. అప్పుడు పేతురు వచ్చి అంటాడు, ఒకళ్ళు నువ్వు ఏలియావు అనుకుంటున్నారు, ఒకళ్ళు నువ్వు ప్రవక్తం అనుకుంటున్నారు, ఒకళ్ళు అదనుకుంటున్నారు, ఇదనుకుంటున్నారు అని చెప్తాడు. మరి నువ్వేమనుకుంటున్నావు అంటే, నువ్వు దేవుని కుమారుడు అని నేను అనుకుంటున్నాను అని చెప్తాడు. అవునా అండి? ఇది నీకు తండ్రే బయలుపరిచాడు కాబట్టి నువ్వు ఈ విషయాన్ని నువ్వు జాగ్రత్తగా నీ మనసులో ఉంచుకో అంటాడు. అర్థమవుతుందండి? దేవుడు నీ జీవితంలో ఏంటి అనేది నువ్వు తెలుసుకోవాలి. నిన్ను ఏ పరిస్థితుల్లో నుండి దేవుడు నిన్ను ఇంతవరకు తీసుకొచ్చాడు అనేది నువ్వు గుర్తించాలి. యెహోవా ఈరే అని అబ్రహాం చెప్తాడు, నా దేవుడు నన్ను చూస్తున్నాడు అని అబ్రహాము దేవుని గురించి చెప్తాడు. ఎల్ షడ్డాయ్, మరి యాకోబు చెప్తాడు, సర్వశక్తుడైనటువంటి దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని. ఎల్ షడ్డాయ్. మరి ఇంకొక చోట చెప్తాడు, ఎల్ ఎలోహిం, ఇంతవరకు దేవుడు నన్ను కాపాడాడు. ఎల్ ఎలోహిం. వాళ్ళు దేవునికి పేర్లు పెట్టుకున్నారండి. నా దేవుడు ఇది, నా జీవితంలో ఇది అని. నా దేవుడు నాతో ఇంతవరకు ఉన్నాడు, నా ప్రభువు ఇంతవరకు ఉన్నాడు, నాకు సహాయం చేశాడు, నా దేవుడు నన్ను అన్నీ చూస్తాడు. మరి హాగరు కూడా చెప్తుంది ఏంటంటే, అరణ్యంలో కూర్చున్నప్పుడు నన్ను చూచిన దేవుణ్ణి నేను చూశాను అని ప్రభువుని గురించి ఆమె పొగిడింది. ఆ టైంలో నన్ను చూసిన దేవుడు, నా పరిస్థితులు నేను ఎక్కడ ఉన్నా, నేను సారా దగ్గర ఏడుస్తున్నప్పుడు నన్ను చూశాడు, ఎండలో అరణ్యంలో కూర్చుని నీళ్లు లేక చావు బతుకుల్లో ఉన్నప్పుడు కూడా నా దేవుడు నన్ను చూశాడు, నన్ను చూచిన వాడిని ఇప్పుడు నేను చూశాను అని ఆమె ఒక సాక్ష్యం చెప్తుంది. అలాగా నీ జీవితంలో నీ దేవుడు ఏంటి అనే విషయం నువ్వు ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకున్నావా? ఇంతవరకు ఎలాగా నేను పోషించబడ్డాను, ఇంతవరకు నేను ఏ విధంగా మరి తప్పించబడ్డాను, యాక్సిడెంట్స్ నుంచి కావచ్చు, మరి ప్రమాదాల నుంచి కావచ్చు, అనేక ఇబ్బందికరమైన పరిస్థితుల నుంచి కావచ్చు, ఎలాగ నేను తప్పించబడ్డాను, ఏ విధంగా నేను తప్పించబడ్డాను. మేము ఏ ఊరు వెళ్ళినా అండి, ఆ ఊరిలో ఏదో ఒక ఉపద్రవం వస్తుందండి. అదేంటో నాకు అర్థం కాదు. ఆ ఉపద్రవాలు అన్నిటిలో నుండి దేవుడు కాపాడాడు ఎంతవరకు కూడా. చెన్నైలో ఉన్నప్పుడు మేము 2015లో అనుకుంటా, 2015లో
చాలా పెద్ద ఫ్లడ్స్ వచ్చేసినాయి అక్కడ. మొత్తము ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ వరకు చెన్నై మొత్తం మునిగిపోయింది. ఆ టైంలో నేను 6th మంత్ ప్రెగ్నెంట్గా ఉన్నానండి. అప్పుడు ఆ ఊర్లో ఒక పెద్ద ట్రాక్టర్ వేసుకుని ఒక 20 మంది వచ్చారు మా ఇంటి దగ్గరికి. వచ్చి అన్నారు, ఇంకా సేపట్లో ఈ ఏరియా అంతా మునిగిపోతుంది, మీరు వెళ్ళిపోవాలి ఇక్కడి నుంచి, ఇమ్మీడియట్లీగా ఖాళీ చేసేయాలని చెప్పారు. మాకు అక్కడ ఒక్క వ్యక్తి కూడా తెలియదండి, ఒక బంధువు కూడా లేడు ఆ ఊరిలో, ఎవ్వరూ లేరు మాకు ఆ ఊరిలో. అయితే ఎక్కడికి వెళ్తాం, ఎటని వెళ్ళిపోతాం. నేనేమో ప్రెగ్నెంట్గా ఉన్నాను, మేము ఫస్ట్ ఫ్లోర్లో ఉంటున్నాం. మా చుట్టుపక్కల మేము ఉండే ఏరియాలో దగ్గర దగ్గర 3 చెరువులు ఉన్నాయంట. మాకే తెలియదు 3 చెరువులు ఉన్నాయని. ఆ 3 చెరువులు నిండిపోయి వాళ్ళు ఆ గట్టు కొట్టేశారు. ఆ నీళ్ళు ఎటుపోవాలో తెలియక గట్లు కొట్టేస్తే ఇంకా అవి రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి. ఆ టైంలో వాళ్ళు చెప్పారు ఏంటంటే, ముందు జాగ్రత్తగా మీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఇల్లు ఉంటే అటు వెళ్ళిపోండి, అక్కడికి వెళ్ళిపోండి. లేదా మీకు 3rd ఫ్లోర్ 4th ఫ్లోర్ ఉంటే ఆ 3rd 4th ఫ్లోర్లోకి వెళ్ళిపోండి. బాగా పై స్టేట్స్లోకి మీరు వెళ్ళిపోయి మీరు మీ యొక్క జాగ్రత్త మీరు చూసుకోండి అని చెప్పి అలా వచ్చి ఒక 20 మెంబర్స్ ట్రాక్టర్లో వచ్చి పెద్దగా అరుచుకుంటూ చెప్పి వెళ్ళిపోయారు. ఏం చేయాలో తెలియదు, ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. కానీ మేము ఆ టైంలో ఇంకా నేను నా హస్బెండ్ కూర్చుని చేతులు పట్టుకుని మోకాళ్ళు వేసి, మా ఇంట్లో వాళ్ళందరికీ టెన్షన్, అటు వాళ్ళకి ఇటు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియదు. మొత్తం సిగ్నల్స్ అన్నీ కట్ అయిపోయినాయి. ఎవరు ఫోన్ చేస్తున్నా కూడా మా ఫోన్స్ అందట్లేదు. వాళ్ళకు ఒక పక్కన కంగారు, మేము ఏమవుతున్నామా అని. అయితే ఇంకా మేము ఒకటే చేసాం, ప్రభువా నువ్వు మమ్మల్ని కాపాడు. నోవాహుని ఎలా కాపాడావో అక్కడ ఓడలో పెట్టుకొని ఓడలో ఉన్నప్పుడు, అలా ఈరోజు మమ్మల్ని కాపాడు. మా వల్ల ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కూడా సేఫ్టీ ఇవ్వు, వాళ్ళకు కూడా ఏం కాకుండా చూడు అంటే, నిజంగా ప్రభువు అండి ఆ టైంలో మేము చేసిన ప్రార్థన ఎంత బాగా విన్నారంటే, ఒక వ్యక్తికి ఒక ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఏంటి, ఆ చెరువులో నుంచి వచ్చే వాటర్ని ఇంకొక పెద్ద చెరువు ఉందంట, చాలా పెద్ద చెరువు ఉంది. సో ఆ చెరువులోకి ఈ వస్తున్న వాటర్ అంతటినీ దారి మళ్ళించి అటువైపుకి ఆయన దారి మళ్ళించి ఆ వాటర్ని అటు పంపించాడనమాట పెద్ద చెరువులోకి. అలాగా ఈ వాటర్ అంతా కూడా ఇటు మా ఏరియాస్లోకి రాకుండా ఆ పెద్ద చెరువులోకి వేరే సైడ్ వెళ్ళిపోయింది అది. ఆ విధంగా మాకు వాటర్ వచ్చినాయి, కానీ వాళ్ళు ఎంత దారి మళ్ళించినా కానీ మాకు వాటర్ వచ్చినాయి. గ్రౌండ్ ఫ్లోర్ వరకే మునిగింది కానీ ఫస్ట్ ఫ్లోర్లోకి రాలేదు. ఆ దేవుడు నిజంగా ఆ టైంలో ఎంత బాగా మాకు సహాయం చేశారంటే, ఆ వ్యక్తికి అసలు ఆలోచన రావడము, ఆ వ్యక్తి అలా ఆ విధంగా దారి మళ్ళించడము, మేమందరము క్షేమంగా ఉండడము. ఆ టైంలో మా వెనకాల దగ్గర దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఉన్నంత వరకు ఉన్న ఏరియాస్ అన్నీ మునిగిపోయినాయి. కానీ మా ఏరియా, మా చుట్టుపక్కల ఒక 4-5 కాలనీస్ ఉన్నాయి, అవి మాత్రం మునగలేదు. హల్లెలూయా. నీతిమంతులు మొరపెట్టుకున్నప్పుడు దేవుడు వింటాడు, వాళ్ళని ఉపద్రవాల నుంచి కాపాడతాడు, భయంకరమైన ప్రాబ్లమ్స్ నుంచి కాపాడతాడు. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత కోవిడ్ వచ్చింది. మేము ఏ ఇయర్లో అయితే హైదరాబాద్లో అడుగుపెట్టామో అదే ఇయర్లో కోవిడ్ వచ్చింది, 2019లో. అప్పుడు నా దగ్గర చిన్న పాప, నా కుమార్తె, దగ్గర దగ్గర ఒక 6 నెలలు ఉంటాయి మా పాపకి, 6-7 నెలలు ఉంటాయి. అప్పుడు కోవిడ్ ప్రాబ్లం వచ్చింది, మొత్తం లాక్డౌన్. మేము అప్పుడే సావకొచ్చాం. మా చేతిలో ₹1 లేదనమాట. ఏం చేయాలో అర్థం కావట్లా. ఆ 2019-20లో ఆ లాక్డౌన్లో ఉన్నప్పుడు అసలు మేము ఎలా పోషించబడతామో మాకే తెలియలేదు. కానీ ప్రభువు ఒక వాగ్దానం చేశారు, ఏలియాని ఎలాగ కాకులతో నేను పోషించానో అలా నేను పోషిస్తాను, నువ్వేమీ బాధపడకు, టెన్షన్ పడద్దు అని చెప్పినప్పుడు మాకు అర్థం కాలేదు ఆ వాగ్దానం. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మా పోషణ అలాగే జరుగుతుందండి. మీరు నమ్ముతారో లేదు నాకు తెలియదు, కానీ ఆ రోజు సంఘం లేదు మా దగ్గర, ఎవ్వరు విశ్వాసం లేరు. యూట్యూబ్ కూడా అప్పుడప్పుడే మేము స్టార్ట్ చేసాము. మేము ఎవరో కూడా ఎవరికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలుసు. ఆ ప్రభు మరి అక్కడ ఎవరి దగ్గర నుంచి సహాయం వస్తుందో కూడా మాకు తెలియట్లా. ఎవరో ఒకళ్ళు ఫోన్ చేయడం, మీకు ఇంత ఇవ్వాలని ఆశపడుతున్నాము తీసుకోండి అని చెప్పడం. ఆ చిన్న చిన్న కార్మికులు 1000 అవ్వచ్చు, 1500 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు, ఆ వచ్చిన వాటితో ఇల్లు మెయింటైన్ చేసుకుంటూ మేము సర్వైవ్ అవుతూ మొత్తం ఆ కోవిడ్ టైంలో అంతా మేము సర్వైవ్ అయ్యాం. మాకు కోవిడ్ వచ్చినప్పటికీ కూడా ప్రభు మమ్మల్ని హాస్పిటలైజ్డ్ అవ్వకుండా చాలా కాపాడారు ఆ టైంలో. మరి ఇప్పుడు ఇక్కడ పంజాబ్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ ప్రాబ్లం, యుద్ధాలని, ఫ్లడ్స్ అని ఇక్కడ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ ఉన్నా సరే ఏదో ఒక ప్రాబ్లం వస్తున్నా
దేవుడు ప్రతి ఉపద్రవంలో నుంచి దేవుడు కాపాడుతున్నాడు. మా పక్కనే ఫిరోజ్పూర్, ఆ ఫిరోజ్పూర్లో కూడా మిసైల్ పడింది. బటిండా ఈ పక్కనే, అది కూడా మాకు దగ్గరే, అక్కడ కూడా ఒక మిసైల్ పడింది, అక్కడ కూడా ఫైరింగ్ జరిగింది, కొంతమందికి గాయాలైనాయి. అన్నీ మాకు దగ్గరలోనే జరిగినాయండి ఫైరింగ్స్ అంతే. ఎక్కడ కూడా ఒక 5 కిలోమీటర్స్ 20 కిలోమీటర్స్ దూరంలోనే జరిగింది. కానీ దేవుని యొక్క మహాకృప వల్ల ఏంటంటే ఇక్కడ ఏది అవ్వకుండా ప్రభు మమ్మల్ని సేవ్ చేశారు. అర్థమవుతుందండి? మనము దేవుని పైన నమ్మకం పెట్టుకున్నప్పుడు, ఆయన పైన మనం ఆనుకున్నప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు, నువ్వు ఎక్కడున్న దేవుడు నిన్ను కాపాడతాడు. నువ్వు మాత్రమే కాదు, నువ్వు ఏ సరౌండింగ్స్లో ఉంటున్నావో, మీరు ఏ సరౌండింగ్స్లో ఉంటారో, మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా, వాళ్ళు అన్యులైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, మీ ద్వారా వాళ్ళందరూ కూడా రక్షించబడతారు. హల్లెలూయా. అది మన దేవునిలో ఉన్నటువంటి గొప్ప శక్తి. నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి కొనియాడతావో, నువ్వు స్తుతిస్తావో, అప్పుడు ప్రతి పరిస్థితి నుంచి నువ్వు తప్పించబడతావు. నీ ద్వారా అనేకులు కూడా ఆశీర్వదించబడతారు. మరి పౌలు ఒక మాట అంటున్నాడండి, తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 7-8 వచనాలు. మంచి పోరాటం పోరాడి తిని, నా పరుగు కడ ముట్టించి తిని, విశ్వాసం కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారందరికీ అనుగ్రహించును. ఆమేన్. చూడండి, ఆయన ఒక సాక్ష్యం ఇస్తున్నాడు దేవుని గురించి. నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు. దేవుడుని పౌలు ఎలా చూస్తున్నాడంటే నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువుగా చూస్తున్నాడంట. ఇది ఆయన చివరి స్టేజ్లో ఇచ్చినటువంటి ఒక సాక్ష్యము దేవుడి పైన. నేను మంచి పోరాటం పోరాడాను, నా విశ్వాసాన్ని నేను కాపాడుకున్నాను, నా పరుగు నేను కడముట్టించాను, ఇక మీదట నా కోసం నీతి కిరీటం ఉంచబడింది. అయితే నీతి గల న్యాయాధిపతి అయిన నా ప్రభువు, అది నాకు కాదు, నాకు మాత్రమే కాకుండా ఎవరైతే ఈ ప్రత్యక్షతను ఆపేక్షిస్తారో, అంటే ఎవరైతే ఇలాగా దేవునిలో నడవాలని ఆశపడుతున్నారో, దేవునిలో ఉండాలని కోరుకుంటున్నారో, ఆత్మలో నడవాలని ఆశపడుతున్నారో, అలాంటి వాళ్ళందరికీ కూడా ఆయన జీవ కిరీటాన్ని ఇచ్చి వారిని గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు అని ఒక మంచి సాక్ష్యాన్ని అపోస్తులుడైనటువంటి పౌలు తన యొక్క చివరి దశలో మరి ఈ యొక్క పత్రికలో మనందరితో మాట్లాడుతున్నాడండి. తన యొక్క దృష్టిలో దేవుని పైన ఎలాంటి అభిప్రాయం ఉందంటే, ఆయన నీతిమంతుడు, న్యాయాధిపతి, న్యాయము చేసేటువంటి దేవుడు, ఎవ్వరికి ఆయన అన్యాయం చెయ్యడు. నువ్వు ఒక అన్యుడైనా కావచ్చు, నువ్వు మారి రక్షించబడి దేవునిలోకి వస్తే దేవుడు నిన్ను కూడా ఒక విశ్వాసి ఏ విధంగా ఆశీర్వాదాలు పొందుకుంటాడో అదే ఆశీర్వాదము, నువ్వు దొంగ అవ్వచ్చు, వ్యభిచారి అవ్వచ్చు, నువ్వు అబద్ధికుడు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, నువ్వు రక్షింపబడితే, నువ్వు నీ పాపాన్ని ఒప్పుకుంటే, నువ్వు విడిచిపెడితే పరిశుద్ధాత్మ దేవుడు నీకు కూడా అదే ఆశీర్వాదం, అదే దీవెన, అదే జీవకిరీటము నీకు ఇస్తాడు అని ఆయన ఈ మాటతో మనకి ప్రకటిస్తున్నాడు. హల్లెలూయా. నీకు కనుక ఆ ప్రత్యక్షత ఉంటే, ప్రత్యక్షత అనేది నీ యొక్క ఆత్మీయమైన కన్నులను తెరుస్తుంది. ప్రత్యక్షత అనేది నిన్ను అనేక బంధకాల నుంచి విడిపిస్తుంది. ప్రత్యక్షత అనేది నీ జీవితంలో విశ్వాసంలో ముందుకు కొనసాగడానికి ఒక మార్గాన్ని తెరుస్తుంది. కాబట్టి ప్రత్యక్షత మనకు ఉండాలి. ప్రత్యక్షత అంటే ఏంటి? ఒక మర్మాన్ని మనము తెలుసుకోవడం అనమాట, ఒక సీక్రెట్ని మనం తెలుసుకోవడం, దాన్నే ప్రత్యక్షత అంటాం. అర్థమవుతుందండి? యేసులో నువ్వు ఏంటి, క్రీస్తులో నువ్వు ఏంటి, క్రీస్తులో నువ్వు ఎవరు, దేవుడు నీకు ఏమై ఉన్నాడు అని తెలుసుకోవడమే ఒక ప్రత్యక్షత. ఈరోజు వీళ్ళందరూ తెలుసుకున్నారు వారి జీవితంలో ప్రభు ఏమై ఉన్నాడు అని. కనుకనే వారి చివరి క్షణము వరకు కూడా వారి ప్రభువుని స్తుతించారు. ఈరోజు నా ఒక టాపిక్ ఇదే, మన చివరి శ్వాస వరకు కూడా ప్రభువుని స్తుతించాలి. మనం దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. నీ సిచ్యువేషన్ ఈరోజు ఎంత హార్డ్గా అయినా ఉండని, ఎంత భయంకరంగా అయినా ఉండని, నువ్వు మాత్రము దేవుని ఎదుట ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండు, స్తుతించు ఆయనని నీ నోటితో. నీ పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. దీవెనలు వచ్చినా, దీవెనలు కలగకపోయినా, ఏది ఎలా ఉన్నా సరే నువ్వు మాత్రం ప్రభువుని స్తుతించు. తప్పకుండా దేవుడు నీ పరిస్థితులన్నిటినీ మారుస్తాడు. ఒకానొక దినమున దేవుడు నేను ఉన్నత స్థలాల్లో మరి ఉంచుతారు యేసు నామములో. హల్లెలూయా. మరి హబక్కూకు గ్రంథంలో రాయబడి ఉంటుంది, మరి ద్రాక్ష పండ్లు వచ్చినను రాకపోయినను
ఫలాలు కలిగినా కలగకపోయినా ఏది ఏమైనా సరే నా రక్షణకర్త నా యెహోవాయే, ఆయనే నా దేవుడు అనే ఒక మంచి మాటను ఆయన చెప్తాడు. మనము ఆ ఒక్క మాటను కలిగి ఉండాలి. అర్థమవుతుందండి? మనము ఎలా ఉన్నా సరే ప్రభువగు యెహోవాయే నా బలం. అంజూరపు చెట్లు పూయకుండానను, ద్రాక్ష చెట్లు ఫలించకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకపోయినను, చేనులో పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినా నేను యెహోవా యందు ఆనందిస్తాను. హల్లెలూయా. నేను యెహోవా యందు ఆనందిస్తాను. నా పరిస్థితి ఎలా ఉన్నా సరే. ఈరోజు ప్రభు మీతోనే మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు నాకు తెలియదు. మీరు చాలా నిరాశలో ఉన్నారు, మీరు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, ఇబ్బంది పడుతున్నారు. అయితే ప్రభు మీతో అంటున్నారు, ఎలా ఉన్నా సరే నీవు దేవునిలో ఆనందించు. నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించదను. ప్రభువగు యెహోవాయే నాకు బలము, ఆయనే నాకు బలం. ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేస్తాడు. అంటే నేను ఎలా ఉన్నా సరే నేను దేవుడి కోసం పరిగెడతాను అంటున్నాడండి హబక్కూకు. నేను ఎలా ఉన్నా ఉండను ఈ టైంలో, నేను మాత్రం నా దేవుడి కోసము పరిగెత్తే పరుగు నేను ఆపను. ఉన్నత స్థలాల మీద ఆయన నన్ను నడిపిస్తాడు. ఈరోజు ప్రభు మీతో మాట్లాడుతున్నారు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నీ విశ్వాసంలో నువ్వు పరిగెత్తాలి. నువ్వు చతికిలు పడకూడదు. నువ్వు నీ యొక్క పరుగుని ఆపేయకూడదు. నీ యొక్క విశ్వాస జీవితాన్ని నువ్వు బలహీనపరుచుకోకూడదు. నీ పరిస్థితులు ఎలా ఉన్నా సరే నువ్వు ముందుకు సాగిపోవాల్సిందే. ఎలా ఉన్నా సరే నువ్వు ముందుకు వెళ్ళాల్సిందే. రోజు నువ్వు చేసే ప్రార్థన చెయ్యి, నీవు దేవునితో మాట్లాడే మాటలు మాట్లాడు, రోజు వాక్యాన్ని చదువు, పాటలు పాడు, దేవుణ్ణి స్తుతించు, ఆత్మలో నువ్వు ఆనందించు. తప్పకుండా దేవుడు నిన్ను ఉన్నత స్థలాల్లో నుంచోబడతాడు. నీ పరిస్థితులన్నీ మారుస్తాడు. నీ ఇంట్లో అనారోగ్యాలుగా ఉంటే అనారోగ్యాలు తీసేస్తాడు. ప్రతి ఉపద్రవం నుండి ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని తప్పిస్తాడు. నీ పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇస్తాడు. నీ జీవితంలో నువ్వు మంచి స్థానంలో ఉండేలాగా ప్రభువు నీకు సహాయం చేస్తారు. నీ చుట్టూ ఎవరైతే వ్యక్తులు నిన్ను బాధపడుతున్నారో, ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ నుంచి వస్తున్నటువంటి ఆ ఒక టార్చర్ నుంచి, ఆ ఒక ఇబ్బంది పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను విడిపిస్తాడు, సమాధానాన్ని ఇస్తాడు. నీ చుట్టూ ఉన్న కంచెను చూసి, నీ చుట్టూ ఉన్న సంతోషాన్ని చూసి ఎవరైతే నిన్ను బాధపడుతున్నారో, ఏడిపిస్తున్నారో వాళ్ళే నీలో ఉన్న దేవుని శక్తిని చూసి నీ జోలికి కూడా రారు, వెళ్ళిపోతారు. హల్లెలూయా. వద్దు, ఈ వ్యక్తితో మనం పెట్టుకోవడం అనవసరం. ఇతనిలో దేవుని శక్తి ఉంది, ఇతనిలో దేవుని సంతోషం ఉంది, ఇతన్ని మనము టచ్ చేయకూడదు, ఇతన్ని మనం ముట్టుకోకూడదు అని వాళ్ళే వెళ్ళిపోతారు. అర్థమవుతుందండి? షద్రకు మెషకు అబేద్నెగోల్ని అగ్నిలో పడేశారు. ఏం చేసుకుంటావు చేసుకో అన్నారు. వాళ్ళు వెళ్ళిపోయారు అగ్నిలోకి. కానీ వాళ్ళకి అర్థమైంది ఏంటంటే వీళ్ళతో దేవుడు ఉన్నాడు అని. వాళ్ళకి తెలియలే వాళ్ళతో దేవుడు ఉన్నాడు అన్న విషయం. కానీ చూస్తున్న బయట రాజుకి, చుట్టూ ఉన్న వాళ్ళందరికీ, ప్రజలందరికీ, బబులోన్లో వాళ్ళందరికీ కనిపిస్తున్నాడు నాలుగో వ్యక్తి ఎవరో ఉన్నారు అని. అది దేవుడు అని వాళ్ళకి అర్థమైంది. అర్థమవుతుందండి? నీకు బహుశా దేవుని యొక్క శక్తి, దేవుడి ఆత్మ మీతో సంచరిస్తుందన్న విషయము మీకు తెలియకపోవచ్చు. కానీ మిమ్మల్ని ఎవరైతే ఏడిపిస్తున్నారో, మిమ్మల్ని ఎవరైతే బాధపడుతున్నారో, సతాయిస్తున్నారో వాళ్ళకి కనిపిస్తాడండి మీలో ఉన్న దేవుడు. వాళ్ళు పసిగడతారు మీలో ఉన్న దేవుడి ఆత్మని. వాళ్ళు ఇంకా మీ జోలికి కూడా రారు, మీ చుట్టుపక్కల కూడా వాళ్ళు నిలబడలేరు. అంత శక్తిని దేవుడు మీ పైన కుమ్మరిస్తాడు యేసు నామంలో. మీరు ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటారో, మీరు ఎప్పుడైతే బలంగా విశ్వాసంలో పరిగెడతారో అప్పుడు మీ పరిస్థితులన్నీ కూడా మారిపోయి మీకు అనుకూలంగా పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు. అర్థమవుతుందండి? దావీదులాగా, అబ్రహాంలాగా, యాకోబు భక్తుల్లాగా, అపోస్తులుడైనటువంటి పౌలు భక్తుల్లాగా, హబక్కూకులాగా నీ దేవుడు నీ జీవితంలో ఏమై ఉన్నాడో నువ్వు గుర్తించిన రోజు నువ్వు తప్పకుండా ఆశీర్వదించబడతావు. నువ్వు ఏ రోజు కూడా నిరాశ చెందవు. ఇక నువ్వు నిరాశ చెందవలసినటువంటి పరిస్థితులు నీ జీవితంలో ఇక రానే రావు. నీ దేవుడు ఏంటో నువ్వు గుర్తించు. నిన్ను ఏ విధంగా ఎంతవరకు కాపాడాడో, ఏ విధంగా ఎంతవరకు నిన్ను పోషించాడో అది నువ్వు జ్ఞాపకం చేసుకో. దానిని బట్టి నువ్వు ఎప్పుడు ప్రభువుని స్తుతించు. నేను నా ప్రభువుతో ఎప్పుడు అదే చెప్తా. నేను నా దేవునికి ఎప్పుడు అదే చెప్తాను. ఏంటంటే, ప్రభువా, ఇంతవరకు నేను వచ్చానంటే, ఇంతవరకు నేను నిలబడ్డానంటే నువ్వు నా పక్కన నుంచోవడం వల్లే ప్రభువా అంటాను. నువ్వు నాతో ఉండడం వల్లే ప్రభువా, నువ్వు నాలో ఉండడం వల్లే. నువ్వు నాలో ఉన్నావు కాబట్టే నేను ఇలా ఉన్నాను. నువ్వు కనుక నాలో లేకపోయి ఉంటే నేను ఏమైపోయేదాన్ని? మా కుటుంబం ఏమైపోయేది? మా సేవ ఏమైపోయేది? నువ్వు నాలో ఉన్నావు, నాలో పని చేస్తున్నావు కాబట్టే నేను ఎంతవరకు నడిచాను.
ఇంతవరకు ఇక్కడ ఉన్నాము. ఇలాంటి పరిస్థితుల్లో ఉండడము, ఇక్కడ సర్దుకోవడము అనేది అంత తేలికైన విషయం కాదు. కానీ దేవుడు ఆ బలాన్ని ఇస్తున్నాడు, ఆ నడిపింపుని ఇస్తున్నాడు ఇంతవరకు కూడా. అర్థమవుతుందండి? క్రీస్తులో మనము నడుస్తున్నప్పుడు ఆ కఠినమైన పరిస్థితులు కూడా మనకు తేలికైపోయేలాగా దేవుడు చేయగలటం. అంత శక్తి ఉంది దేవునిలో. పరిశుద్ధాత్మ దేవునిలో అంత బలం ఉంది. ఆ బలాన్ని ఎవరైతే పొందుకుంటారో కఠినమైన పరిస్థితులు కూడా వాళ్ళకి సులువుగా అయిపోతాయి. ఎడారి మార్గం కూడా వాళ్ళకి ఆ పూల పాన్పుగా దేవుడు చేయగలడు. అంత శక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కనుక మీ పరిస్థితులను బట్టి మీరు చింతించొద్దు, నిరాశ చెందొద్దు. ఈరోజు మీ పరిస్థితులు మీకు వ్యతిరేకంగా ఉండొచ్చు, కానీ ఒకానొక దినమున మీరు సంతోషిస్తారు, సమాధానంగా ఉంటారు. మీరు ప్రభువుని గురించి ఒక మంచి సాక్ష్యం ఇస్తారు అనేకులు ఎదుట. ఆ దినం కొరకు మీరు ఎదురు చూడండి. హల్లెలూయా. అట్టి కృప మీ అందరికీ ఈ రాత్రి ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్మ దేవుడు మీకు సదాకాలం తోడుగా ఉండి మీ పరిస్థితులన్నిటినీ, ఆ ప్రతికూలంగా ఉండే ప్రతి పరిస్థితిని అనుకూలంగా మార్చును గాక. మీ శత్రువులందరినీ తరిమి కొట్టును గాక యేసు నామంలో. మీ చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులన్నీ సమాధానకరంగా మార్చబడును గాక. మీకు చక్కటి ఆరోగ్యములు కలుగును గాక యేసు నామంలో. హల్లెలూయా. మరి ఈ టైంలో మనము ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుని ఈ యొక్క సందేశాన్ని ముగిద్దాము. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మరి దావీదు భక్తుడు చెప్పినట్లుగా నా ఉపద్రవాల్లో నుంచి నన్ను విడిపించిన నా దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. అలాగే యాకోబు చెప్తున్నాడు, నేను పుట్టింది మొదలుకొని ఇప్పటి వరకు నన్ను పోషించిన వాడు, నా సమస్త కీడులోంచి నన్ను తప్పించిన వాడు నిన్ను కూడా ఆశీర్వదిస్తాడు, విస్తరిస్తాడు అని చెప్పిన దేవుడు. నాయన, మరి పౌలు చెప్పినట్లుగా నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు నాకు మాత్రమే కాదు, ఈ ప్రత్యక్షతగా అనుకున్న వారు ప్రతి ఒక్కరికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు అని. అయ్యా, మరి మేము కూడా అలాంటి ఒక మంచి సాక్ష్యాన్ని కలిగి ఉండటానికి సహాయం చేయండి ప్రభా. మా పరిస్థితులు ఎలా ఉన్నా కానీ, మా పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ తండ్రి, నీవే మాకు బలము ప్రభా, నీవే మాకు రక్షణ కర్తవ్య ప్రభా, నీవే మమ్మల్ని ఉన్నత స్థలాల మీద నించోపెట్టే దేవుడివి ప్రభా. మా కాళ్ళను లేడి కాళ్ళ వలె నువ్వు చేయండి ప్రభా. విశ్వాసంలో సన్నగిల్లకుండా ఉండడానికి మాకు సహాయం చేయండి. మేము బలహీన పడకుండా మాకు సహాయం చేయండి. మా పరిస్థితులు బాగాలేదని మా ప్రార్థన ఆగిపోకూడదు. మా పరిస్థితులు బాగాలేదని మేము వాక్యం చదవటం ఆగిపోకూడదు ప్రభా. మా పరిస్థితులు బాగాలేదని మేము తండ్రి మందిరానికి రావడం ఆగిపోకూడదు ప్రభా. ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ ప్రభా, మేము సంగకుండా గొణగకుండా ఎల్లప్పుడూ నీ పైన మేము నిరీక్షణ ఉంచుకోవటానికి మాకు సహాయం చేయండి. ఇక్కడ ఎవరైతే మరి నిరాశలో తండ్రి మరి బాధలో ఉన్నారో అలాంటి సహోదరులు నీ చేతులకు అప్పగిస్తున్నాను. వాళ్ళందరినీ నువ్వు దర్శించి రాత్రి వారిపైన నీ యొక్క హస్తమును ఉంచి దేవా, మరి వారిని నువ్వు సమాధానంతో నింపు యేసు నామంలో. తండ్రి, రాత్రి సమాధానం కలుగునుగాక యేసు నామంలో. ఎవరైతే సమాధానము లేదు అని అనుకుంటున్నారో దయచేసి మీ యొక్క కుడి చేతిని దేవుని వైపు ఎత్తి మరి ఆకాశం వైపు ఎత్తి ప్రార్థన చేయండి. ప్రభువు మీకు ఈ సమయంలో సమాధానమును దయచేయుచున్నారు. ఈ సమయంలో దేవుడు మీకు ఆరోగ్యమును దయచేయుచున్నారు. ఈ సమయంలో ప్రభువు మీకు పరిశుద్ధాత్మను అనుగ్రహించుచున్నారు. ఎల్లప్పుడూ తీసివేయబడని ఒక గొప్ప సంతోషాన్ని ప్రభు మీకు అనుగ్రహించుచున్నారు. ప్రభా, మరి ఎవరైతే కుడి చేతిని ఎత్తి ఉంచారో తండ్రి, మరి వారి జీవితాల్లో సంతోషాన్ని ఇవ్వండి ప్రభా, సమాధానాన్ని ఇవ్వండి. నజరేయుడైన యేసు నామంలో నీ యొక్క గొప్ప కృపను వారిపై నీ రాత్రి కుమ్మరించండి. నజరేయుడైన యేసు నామంలో పరిశుద్ధాత్మదేవ, ఇప్పుడే నీ యొక్క ఆత్మను కుమ్మరిస్తున్నాం ప్రభా. సంతోషాన్ని సమాధానమును దయచేచున్నాం యేసు నామంలో. రెహెత్తెరియల్ బరమహషందెరే. తండ్రి, ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా, తాకండి ప్రభా. ఈ సమయంలో ప్రతి ఒక్కరిని తాకండి ప్రభా. సమాధానం లేని వారికి సమాధానం కలుగును గాక. ఒత్తిడితో ఉన్న వారికి తండ్రి సమాధానం కలుగును గాక. ఆరోగ్యము లేని వారికి ఆరోగ్యము వచ్చును గాక. నజరేయుడైన యేసు నామంలో శత్రు సమస్యల నుంచి విడుదల కలిగిస్తున్నాము యేసు నామంలో. తండ్రి, వారి పరిస్థితులన్నిటినీ అనుకూలంగా మార్చుచున్నాము నజరేయుడైన యేసు నామంలో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువా, మా పరిస్థితులను మార్చుచున్నందుకు నీకు వందనాలు తండ్రి. విశ్వాసంలో మేము ఎదిగేలాగా సహాయం చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. తండ్రి, అంధకారంగా ఉన్నటువంటి ప్రతి పరిస్థితులను వెలుగుగా నువ్వు మారుస్తున్నందుకు నీకు స్తోత్రాలు ప్రభా. మేము గాఢాంధకారంలో సంచరించినను నీ దుడ్డు కరయు నీ దండము మాకు ఎల్లప్పుడూ సహాయం చేయనని చెప్పబడిన రీతిగా ప్రభా, మా పరిస్థితులు ఈరోజు ఎలా ఉన్నప్పటికీ కూడా నువ్వు అక్కడ కూడా మాకు తోడుగా ఉండి ఇంతవరకు నడిపించుచున్నందుకు నీకు కృతజ్ఞతలు ప్రభా. సమస్త ఉపద్రవాల్లో నుండి, సమస్త కీడుల్లో
స్థితిలో నుంచి మమ్మల్ని తప్పించుచున్నందుకు, నడిపించుచున్నందుకు, ఎల్ షడాయిగా ఉన్నందుకు, ఎబినేజర్గా ఉన్నందుకు నీకు కృతజ్ఞతలు తండ్రి. దేవా, మరి ఈరోజు ఈ రాత్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరే పేరు పేరున దీవించి ఆశీర్వదించి నీ ఆత్మతో నింపి దేవా, నీ సాక్షులుగా నీ నామానికి మహిమకార్థకంగా ప్రతి ఒక్కరిని వాడుకోమని వేడుకుంటూ ప్రార్థన నజరేడైన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. తండ్రి యొక్క దీవెనయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మ ఆదరణకర్త అన్యోన్య సహవాసమును ఇప్పుడును ఎల్లప్పుడు సదాకాలము మీ అందరికీ సమాధానమును సంతోషమును దయచేయును గాక. ఆమేన్.